సో రీసెంట్‌గా చండీగఢ్‌లో అయితే ఒక దారుణ హత్య జరిగింది. అది కూడా ఒక జర్నలిస్ట్‌ది, యూట్యూబర్‌ది. సో అక్కడ జరిగిన రోడ్ స్కామ్ గురించి కాంట్రాక్ట్ మీద రిపోర్ట్ చేసాడని చెప్పి సో దాదాపు దీన్ని క్రూరంగా అత్యంత కిరాతకంగా పాశవికంగా చంపేశారు. సో దీని గురించి అంటే తెలుసుకునే ముందు ఎవరైతే కొత్తవారు మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే వస్తాయి. సో ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇండియన్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ తన పేరు. సో దేశంలోని అత్యంత అస్థిర ప్రాంతాల నుండి రిపోర్టింగ్ చేయడం, వీటి వల్ల కలిగే ప్రమాదాలను దృష్టి సారించి వీడియోస్ చేస్తూ ఉండేవాడు. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అవినీతికి సంబంధించిన కథనంలో చిక్కుకున్న కాంట్రాక్టర్ యాజమాన్యంలో కాంపౌండ్లోని సెప్టిక్ ట్యాంక్లో చంద్రకర్ మృతదేహం అయితే దొరికింది. సో తన వయసు వచ్చి 33 ఏళ్ళు. సో ఈ కాంట్రాక్ట్తో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఖనిజ సంపన్న రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లోని 3 శతాబ్దాలకు పైగా సాయుధ పోరాటాలు జరుగుతున్నాయి. భద్రతా బలగాలపై మావోయిస్టులు, తిరుగుబాటుదారులు కూడా దాడులు చేయడం సర్వసాధారణమని చెప్పొచ్చు ఆ ఏరియాలో. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇక క్రియాశీలంగా ఉన్న మావోయిస్టులు తమ కమ్యూనిస్ట్ పాలన కోసం పోరాడుతున్నామని, గిరిజన ప్రజల, గ్రామీణ ప్రజలకు ఎక్కువ హక్కుల కోసం పోరాడుతున్నామనేది చెప్పారు. ఇక చంద్రకర్ హత్యను భారత మీడియా వాచ్ డాగ్స్ ఖండించాయి. సో అతని గురించి తెలిసిన వ్యక్తులు అతని ధైర్యాన్ని, ఇక తన కాన్ఫిడెన్స్ని మెచ్చుకున్నారు. చాలామంది అతని వ్యక్తుల గురించి లోతుగా శ్రద్ధ వహిస్తాడని, ఒక ముఖ్యమైన కథను నివేదించడానికి చాలా వరకు వెళ్తాడని అయితే చెప్పారు. సో తన వీడియోలు కూడా చూసుకోవచ్చు మీరు. సో అతని మరణం ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉండి, రాష్ట్రం తిరుగుబాటు గ్రూపులు, శక్తివంతమైన మైనింగ్ కార్పొరేషన్ మధ్య నిరంతరం మారుతున్న ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో తరచుగా స్ట్రింగర్లుగా లేదా ఫ్రీలాన్సర్లుగా పనిచేస్తున్న ఇక ఇండివిజువల్ విలేకరులు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి చర్చలకు దారితీస్తుంది. సో చంద్రకర్ రాష్ట్రంలో మారుమూల గ్రామమైన బసగోడ్లో అయితే జన్మించాడు. తను 20 ఏట జర్నలిజం వైపు మొగ్గు చూపేందుకు కూలి పనుల్లో అయితే మునిగిపోయాడు. అతని బాల్యం చాలా కష్టంగా సాగింది. అతని చిన్నతనంలోనే తన తండ్రిని పోగొట్టుకున్నాడు. తన తల్లి వద్ద పెరిగాడు. అతను కష్టపడి సంపాదించాడు. మిలీషియా తిరుగుబాటు గ్రూపులు రాష్ట్రంలో అధికారం కోసం పోరాడుతున్నందున అతని హింసనేలో కూడా పెరిగాడు. తన కుటుంబాన్ని పోషించడానికి సహాయపడటానికి అతను మొదట్లో మువాహ పువ్వులను సేకరించాడు. వీటిని గిరిజనుల్లో ప్రసిద్ధి చెందిన మద్యాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. తర్వాత గ్యారేజ్లో పనిచేశాడు. స్నేహితులతో సంభాషణ ద్వారా జర్నలిజాన్ని కనుగొన్నాడు. 2013లో ఒకరిగా పనిచేయడం ప్రారంభించాడని అతని స్నేహితుడు గణేష్ మిశ్రా సో రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. అతను ఉద్యోగంలో నేర్చుకున్నాడు. తోటి జర్నలిస్టుల నుండి కొన్ని మెలకులు, చిట్కాలను అయితే సేకరించుకొని క్రమంగా రిపోర్టింగ్ పట్ల మక్కువ పెంచుకున్నాడు. అతని సొంత యూట్యూబ్ ఛానల్ బస్తర్ జంక్షన్ ప్రారంభించే ముందు ప్రధాన స్రవంతి మీడియా సంస్థలతో రిపోర్టర్గా పనిచేశాడు. అతను మరణించే సమయానికి ఛానల్ దాదాపు 165,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ సంఖ్య అప్పటి నుండి ఇక 10,000కి అయితే పెరిగిపోయింది. బస్తర్ అనేది ఛత్తీస్గఢ్లో ఒక కొండ జిల్లా. ఇది దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. ఇది భారతదేశం యొక్క రెడ్ కారిడార్లో భాగం. ఇది మావోయిస్ట్ తిరుగుబాటు కారణంగా ఎక్కువ ప్రభావితమైన ప్రాంతాలకు మారుపేరని చెప్పొచ్చు. సో ఇక్కడ పిక్చర్ కనబడుతుంది కదా, దీంట్లో గణేష్ మిశ్రా అండ్ ముఖేష్ చంద్రకర్ సో ఆ బైకుల మీద అయితే వెళ్తున్నారు. సో అది అప్పుడు వీడియో అండ్ ఫుటేజ్ ఇది. సో వీడియోని చూస్తున్నప్పుడు చంద్రకర్ జర్నలిజం కొద్దిగా మెలో డ్రామాటిక్గా అయితే కనిపిస్తుంది. కొన్నిసార్లు అన్ని పార్టీలకు ప్రత్యుత్తర హక్కు ఇవ్వకపోవడం వంటి సాంప్రదాయ రిపోర్టింగ్ యొక్క కఠినత నుండి తప్పుకుంది. అయినప్పటి నుంచి అతని వీడియోలు ప్రధాన స్రవంతి మీడియా తరచుగా పట్టించుకొని కథనాలు హైలైట్ చేశాయి. మావోయిస్ట్ తిరుగుబాటుదారులు, సైనికుల మధ్య ఎదురుకాల్పులో మరణించిన అమాయక గ్రామస్తులు అండ్ గిరిజన ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళు తిరుగుబాటుదారులను తప్పుగా ఆరోపించబడి పోలీసులతో జైల్లో ఉంచబడ్డారు. కనీస అవసరాలు కూడా లేని బస్తర్ మారుమూల గ్రామంలో స్థానికులు పడుతున్న కష్టాలను ఆయన ఛానల్ ద్వారా అయితే చూపించేవాడు. వంతెన లేకపోవడంతో గ్రామస్తులు కిరాణా సామాన్లతో నదిలో ఈత కొట్టడానికి ఒక వీడియో చూపించాడు. భద్రతా బలగాలను లక్ష్యం చేసుకునేందుకు మావోయిస్టులు పేలుడు పదార్థాలతో తవ్విన కీలక రహదారిని మరొకరు నమోదు చేశారు. అతని కథనాల స్థానికులను మరో మనోవేదనను వినిపించడానికి, ప్రభుత్వ అధికారులను జవాబుదారీగా ఉంచడానికి ఒక వేదికను కూడా ఇచ్చాడు. సో చంద్రకర్ వార్తా సంస్థల స్ట్రింగర్గా కూడా పనిచేసేవాడు. అతని కథలు అక్కడ పనిలో బయట ప్రాంతాల జర్నలిస్టుకు కూడా ఒక కథనానికి సంబంధించిన సమాచారాన్ని అందించడం, లేదా కొన్నిసార్లు మావోయిస్టులు కోటల ద్వారా వారిని రక్షించడం కూడా ఉంటుంది. చాలా మీడియా సంస్థలు అటువంటి ఫ్రీలాన్స్ రిపోర్ట్లకు పిలువగా చెల్లిస్తున్నాయి. సో చాలా గ్రౌండ్ వర్క్ చేసినప్పటికీ తరచుగా సరైన గుర్తింపు లేదా బెలైన్ అయితే పొందారు.
ప్రత్యేకించి సున్నితమైన కథనాన్ని కవర్ చేయడంలో చంద్రకర్ సహాయం చేసిన ఒక జర్నలిస్ట్. అడవుల్లో లోతైన ప్రాంతాలకు వెళ్లేందుకు మావోయిస్టుల శిబిరాలు, ఇంకా పోలీసులు చెక్ పోస్టులను దాటడానికి తనకి ఎలా సహాయం చేశాడనే దాని గురించి అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సో అతను లేకుండా భూభాగాన్ని యాక్సెస్ చేయడం అసాధ్యం. ఆయన అనామకంగా ఉండాలనే వ్యక్తి అని చెప్పాడు. కొత్త అనుభవాల పట్ల మక్కువ ఉన్న వ్యక్తిగా, చేజింగ్కి ఇష్టపడే వ్యక్తిగా, అతని చర్యల మార్పుకు దారితీసినప్పుడు గర్వంగా భావించే వ్యక్తిగా చంద్రకర్ని అయితే అభివర్ణించారనే చెప్పొచ్చు. అతను కూడా లోతైన ఆకాంక్ష కలిగిన వ్యక్తి. అతను తన కష్టతరమైన జీవితాన్ని ఇక నిర్వహించుకోలేదు. అతను దానికి కంటే పైకి ఎదగాలని అయితే కోరుకున్నాడు. సో చంద్రకర్ యొక్క ఈ లక్షణం బహుశా అతని మరణానికి అసలు కారణం గురించి కొన్ని ఊహాగానాలు అయితే దారితీసింది. అతని హత్య కేసులో అరెస్ట్ అయిన వారు ఇద్దరు అతనితో సంబంధం కలిగి ఉన్నారని, వారిలో ఒకరు కాంట్రాక్టర్ అని అయితే పోలీసులు చెప్తున్నారు. ఈ కాంట్రాక్టరే చంపేశాడని కూడా చెప్తున్నారు. స్థానిక జర్నలిస్టులు పిలవైన వాళ్ళ జీవితాలను చూసి కొందరు సహచరులు అయోమయంగా భావించిన చంద్రకర్ జీవనశైలిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. నివాళి అతని సన్నిహిత మిత్రుడు తోటి క్యారెక్టర్ ఒకటి ఉంది. అతని పేరు దీపంకర్ ఘోష్. వృత్తిలో పనిచేయడంలో కొన్ని సంక్లిష్టతలను అయితే గుర్తించాడు. ఇక్కడ మనుగడ అనేది తరచుగా కష్టమైన ఎంపికలను యాగ్వేట్ చేయడు. ఇక అతను చెప్పిన మాటలు ఏంటంటే, ముఖేష్ ధైర్య సాహసానికి ప్రతిరూపం. అతను పనిచేసిన మీడియా సంస్థల్లో స్థిరమైన జీవనోపాధి మాత్రమే కాకుండా తన పెట్రోల్కి కూడా చెల్లించలేదని అయితే చెప్పాడు. సమస్య అందువల్ల కొన్ని వైర్లు దాటలేదు, కానీ ముఖేష్ జర్నలిజాన్ని అభిరుచితో ఇష్టపడ్డాడు. సో ఇక అతనైతే ఒక ట్విట్టర్ పోస్టులు అయితే ఇతని గురించి గొప్పగా చెప్పాడు. ఇక అంతేకాదు, స్వతంత్ర వార్తా వేదిక అయిన న్యూస్ లాండ్రీ మేనేజింగ్ ఎడిటర్ మనీష్ పాండే దేశవ్యాప్తంగా అనేక చిన్న పట్టణాలు, నగరాల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి కూడా మాట్లాడారు. చాలామంది ఎమోషనల్గా, ఇంకా ఇండివిజువల్గా చాలామంది యంగ్ జర్నలిస్టులు తమ ప్రాంతం నుండి కథనాలు వెలికి తీసే నివేదించడానికి మొదటగా ఇదే అన్నారు. కానీ ఒక వృత్తిగా వారికి జర్నలిజాన్ని ఆర్థికంగా ఎలా నిలబెట్టుకోవాలో వాళ్ళకి తెలియలేదు. సో చంద్రకర్ హత్య కూడా ఇంచుమించు ఇంకా విచారణలోనే ఉంది. సో అతని మరణం గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. అయినప్పటికీ అతని పని చాలామందికి స్ఫూర్తినిచ్చింది. ఇక కుటుంబానికి తనని అండగా నిలిచే వ్యక్తి అని, సో ఇంత మంచివాడిని ఇంత క్రూరంగా చంపేశారా అని, సెప్టింగ్ ట్యాంక్లో ఇలా మృతదేహాన్ని పడేశారని చాలామంది అయితే జర్నలిస్టులు ఫీల్ అవుతున్నారు. అంతేకాదు దేశం గౌరవించదగ్గ వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఇలా చంపేయడం అనేది సో చాలా బాధాకరమైన విషయం. సో దీని గురించి నేను తెలుసుకున్నప్పుడు కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి అక్కడ ఉన్న మావోయిస్టులకి, పోలీసులకి ఉన్న కమ్యూనికేషన్స్ కూడా తినే రిటర్ట్ చేసేవాడు. సో ఇతను ఎంత వ్యక్తిని ఇలా చంపేయడం అనేది ఒక రోడ్ స్కామ్ బయట వెలుగు పెట్టడంలోనే జరిగింది. సో అందు గురించి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.